ఏపీలో ఎన్నికలు దాదాపుగా క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఎందుకంటే వైసీపీ, ఇటు టీడీపీ కూటమిలు తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. అయితే టీడీపీ, జనసేన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగింది. తమకు జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ఉంది. ఏపీలో కూటమితో కలవమని చెప్పకనే చెప్పింది. చివరకు మేనిఫెస్టో మీద తన బొమ్మ వెయ్యొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించటంతో కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసి రిలీజ్ చేశారు. అంటే మోడీ మొత్తానికి దూరం జరిగారని తేలిపోయింది. మొదటి నుంచి టీడీపీతో పొత్తుకు దూరంగా ఉన్న బీజేపీ మేనిఫెస్టోతో కనీసం ఫోటో దిగేందుకు కూడా బీజేపీ అగ్రనేత ఒప్పుకోలేదు. ఎందుకంటే బాబు, పవన్ల ఫోటోలు మాత్రమే ఉన్న మేనిఫెస్టోను పట్టుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగానే బాబుకు దూరం జరిగిందట. ఇక వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే వరకు వెయిట్ చేసి చివరకు జగన్ ఇచ్చేదానికంటే ఒకటి ఎక్కువే ఇస్తానన్నట్టుగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు. ఎందుకంటే ముందే విడుదల చేస్తే జగన్ తమకంటే ఎక్కువ హామీలు ఇస్తారేమోననేది బాబు, పవన్ల భయం. మరి వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది, బాబు మేనిఫెస్టోలో ఏముందో ఒక్కసారి చూద్దాం. కాకపోతే జగన్ స్కీమ్స్నే మార్చి చంద్రబాబు వాటికి మేకప్ వేశారనేది సుస్పష్టం. అయితే ఓటర్లను ప్రభావితం చేసే కీలకమైన కొన్ని పథకాలను రెండు పార్టీలు ఎలా రూపొందించాయో చూద్దాం. వైసీపీ అమ్మఒడి సాయం 15,000 నుంచి 17,000కు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అదే చంద్రబాబు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది జగన్ ప్రవేశపెట్టిన పథకమే. ఇక డ్రైవరన్నలకు జగనిచ్చే భరోసా వాహనమిత్ర పథకం కింద ఏటా 10,000 రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు బీమా, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఏటా 15,000 ఇస్తామని చెప్పారు. వాహన కొనుగోళ్లకు 5% సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ఇక వైద్యం, ఆరోగ్యంలో వైఎస్ జగన్ మాదిరిగానే బాబు కూడా 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పారు. ఇక ఇంగ్లీష్ మీడియం చదువులు, విద్యా దీవెన, వసతి దీవెన, మనబడి, నాడు నేడు, గోరుముద్ద స్కీములు కొనసాగిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక ప్రభుత్వ స్కీములు కొనసాగించడంతో పాటు మూతబడిన బడులను తెరిపిస్తామని, మెగా డీఎస్పీ వేస్తామని ప్రకటించింది టీడీపీ. సామాజిక భద్రత కింద పెన్షన్లు విడతల వారీగా 3,500కు పెంచుతామని జగన్ చెబితే తాము 50 ఏళ్లకే 4,000 పెన్షన్ ఇస్తామని టీడీపీ ప్రకటించింది. పేదలకు ఇళ్ల విషయంలో వైఎస్ జగన్ ఇప్పటికే 33 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని జగన్ ప్రకటించారు. ఇటు టీడీపీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాం, పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇక వైఎస్ కాపు నేస్తం కింద వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 15,000 చొప్పున 60,000 అందిస్తామని జగన్ ప్రకటించారు. మొత్తంగా 5 ఏళ్లలో 1,20,000 లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు సీఎం. ఇక టీడీపీ మాత్రం ఇంత డబ్బులు ఇస్తామని చెప్పలేదు. కానీ కాపు యువకుల నైపుణ్యాభివృద్ధికి, సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు బాబు. కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. వైఎస్సార్ చేయూత కింద వచ్చే 5 ఏళ్లలో 18,750 రూపాయల చొప్పున 8 విడతల్లో మొత్తం 1,50,000 ఇస్తామన్నారు జగన్. అదే టీడీపీ మాత్రం స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల వరకు ఇస్తామని తెలిపింది. విద్యార్థికులకు పండుగ కానుకలు, పెళ్లి కానుకలు ఇస్తామని ప్రకటించింది. ఇక ఇదే స్కీములో వైఎస్ జగన్ మాత్రం కళ్యాణమస్తు తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 1,00,000, బీసీలకు 50,000 ఇస్తామని, చదువు, పెళ్లిళ్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇక మహిళా సాధికారత విషయంలోనూ జగన్ ఆర్థిక, రాజకీయ స్వావలంబన ఇస్తామన్నారు. వైఎస్సార్ ఈబీసీ నేతస్థం కింద 7 విడతల్లో అగ్రవర్ణ పేదలకు 1,00,000కు పైగా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. ఇక టీడీపీ మాత్రం బీసీలకు వేరువేరుగా కొన్ని పథకాలను ప్రకటించింది. బీసీలకు 10,000 కోట్లు వ్యయం చేసి స్వయం ఉపాధి కల్పిస్తాం, శాశ్వత ధృవీకరణ పత్రాలు ఇస్తాం, యాదవులకు గొర్రెల పెంపకం యూనిట్లు, భీమా, గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు, నాయీ బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసేవారికి 25,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. మత్స్యకారులకు టీడీపీ 20,000 ఆర్థిక సాయంతో పాటు బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కు
ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. అదే వైసీపీ మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి 50,000 అందించి మొత్తంగా ప్రతి ఒక్కరికి 1,00,000 చొప్పున లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. ఇక కీలకమైన వ్యవసాయ రంగంలో వైసీపీ రైతు భరోసాను 16,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో 80,000 ఇస్తామని ప్రకటించింది. ఇవి కాకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఆక్వా యూనివర్సిటీ నుంచి పశుబీమా వరకు దాదాపు 40 పథకాలను ప్రకటించింది. ఇక టీడీపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. అదే వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తాం, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు చేసి వాటిలో ట్రైనింగ్ తీసుకున్న వారికి అబ్బాయిలకు నెలకు 2,500, అమ్మాయిలకు 3,000 ఇస్తామన్నారు జగన్. వైఎస్ జగన్ వేర్వేరు స్కీముల కింద ఆర్థిక సాయం ప్రకటిస్తే చంద్రబాబు మాత్రం ప్రతి మహిళకు 1,500తో పాటు ఏడాదికి 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. కాకపోతే ఈ స్కీముతో పోల్చుకుంటే వైఎస్ జగన్ ఇప్పటికే లక్షల రూపాయలను మహిళలకు వేర్వేరు పథకాల రూపంలో ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో మరింత సాయం పెంచుతామని హామీ ఇచ్చారు. విదేశీ విద్యాదీవెన పథకం కింద రుణాలు ఇస్తామని జగన్ అన్నారు. వాటికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వెసులుబాటు ఇస్తాం, 10 లక్షల వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు జగన్. ఇక టీడీపీ మాత్రం అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ చేస్తామని తెలిపింది. న్యాయవాదులకు వైసీపీల నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 స్టైఫండ్ను కొనసాగించడంతో పాటు వెల్ఫేర్ ఫండ్ కింద 100 కోట్లు కేటాయిస్తామని తెలిపింది. అదే టీడీపీ 10,000 కేటాయిస్తామని తెలిపింది. ఇక టీడీపీ వేర్వేరుగా పారిశ్రామికీకరణ, పెట్టుబడులపై ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించాయి. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ.